కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నాకేంటంటే నేను చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివాను. సడన్ గా ఇప్పుడు నాకు అవ్వట్లేదు నాన్న. నేను అప్పుడే నేను వినాయక చవితికి ప్రతి ఒక్కరి అసలు 100% వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి అయితే వినాయక చవితి బాగా చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తే నేను కూడా వెళ్తానమ్మా అంటే మా అమ్మ అప్పటి నుంచే అమ్మాయి కాదు, అమ్మాయి డాన్స్ చేస్తుంది. కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది, జోడీతో ఇచ్చాడు. అదే కదా, అయితే డాన్స్ చేస్తుంది చెప్పేసి. కానీ ఇదైతే పక్కా, ఇదైతే నాకు అసలు అలాగే జాయిన్ అవుతారమ్మా అంటే మా అమ్మ జాయిన్ చేయించి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వాళ్ళు ఏం ఫీజు 1000 రూపీస్ అంటున్నారు. 1000 రూపీస్ అంటే మా అమ్మ 300కి 400కి ఒప్పించడానికి కాలేజ్ బుడ్ కూడా పడిపోయింది మా అమ్మ. నన్ను జాయిన్ చేయించడానికి నాకు చదవట్లేదు, వీడు ఏదో ఉండాలి, ఏదో వీడికి ఏదో ఉండాలి అని చెప్పి. అలానే ఇప్పుడు మన డీలో గర్ల్స్ వస్తారు కదండి, అలాంటి వాళ్ళు రిచ్గా ఉన్నారేమో, కానీ రిచ్గా ఉంటారు కదా, ప్రతి అమ్మాయిలు రిచ్ ఉంటారు. కానీ మనం అయితే అసలు లేకపోయినా మెయింటైన్ అలా చేస్తాం. అవును, యాక్సెప్ట్ చేయాలి. అవునవును, 100%. మనకు ఉండవు కదా ఫేస్ వాష్లు, అలాంటివి చూసే అన్న మనం కూడా వస్తుంది. నిజమే కదా. అలాంటివి చూసిన దగ్గర నుంచే కష్టపడాలని ఫీల్ ఒక ఖచ్చితంగా రే అమ్మ మన కోసం ఉన్నారా, మనం ఏదో సాధించాలరా మనకే ఉంటది బ్రో, మనకే ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి వస్తాం కాబట్టి మనకే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయిలు ఇంటి దగ్గర అక్కడ వైజాగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడే నేను ఏదో ఫ్లాట్ తీసుకొని అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చిన అనుకో, మా ఇంటి దగ్గర అందరం ఏమనుకుంటారు, అరే బాగా కష్టపడ్డారా. చిన్నప్పుడు మా కళ్ళ ముందు వినాయక చవితి కాదు డాన్స్ చేసినాడు, హైదరాబాద్ వెళ్ళి ప్రయోజకుడు అమ్మనాలు తీసుకెళ్ళాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ఎక్కువ అమ్మనాలకి హ్యాపీగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ గురించి మనం ఫైట్ చేయాలి, తప్పదు. రాకీ అయిపోయి ఆటోమేటిక్ గా మన ఇద్దరం అంతే. మన ఇద్దరు చూసిన వాళ్ళు అందరూ. ఎప్పుడు వచ్చేసాను ఇంట్లో నుంచి? నేను ఒక కార్డు తీసుకున్న తర్వాత, డాన్సర్ కార్డు తీసుకున్న తర్వాత. కానీ నువ్వు డాన్సర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేయడం అలాంటివి ఏం చేయలేదు కదా? అలాంటివి ఏం చేయరు. అంటే ఇంట్లో నుంచి వచ్చాడు అంటే ఓపెన్ ఫ్యాట్ చెప్పాలంటే మొత్తం చదవగొట్టారు నన్ను మా అమ్మ, మా నాన్న, ఈ పెద్దమ్మలు కొంతమంది. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంగ్లీష్ 7 మార్కులు వచ్చాయి, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ ఇవన్నీ కొంచెం ఓకే బాగానే వచ్చాయి. అది అవ్వదు నాకు తెలుసు, అది రాదు మనకి, ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి అది అవ్వదు నాకు తెలుసు. అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు. సెకండ్ ఇయర్ పంపిస్తున్నారు. అబ్బా మళ్ళీ సెకండ్ ఇయర్కి పాప మా నాన్న ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చి డబ్బులు తెస్తాడు, అన్ని కొంటాడు, బట్టలు కొంటాడు, బుక్లు కొంటాడు, ఇవన్నీ కొంటాడు. ఎలాగే మనతో అయ్యేలా లేదే, ఏదో స్కిప్ కొట్టాలి అని చెప్పేసి నేను వెళ్ళని కూర్చున్నాను. ఫస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళవరా అని చెప్పేసి మా బాబు ఫిల్టర్ గోడకి అయితే అద్దం కొడితే తల్లిగా మా అమ్మ ఏం చేయాలి, నాన్న ఏంటి వద్దనలా, అటుకొట్టు ఇటుకొట్టు అని చెప్పి మా అమ్మ కూడా పడపడని కొడిచింది. ఇలా కాదని చెప్పి మొత్తం దోసి ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు అవ్వట్లేదు అది అని పెద్ద గొడవ ఆడుకొని సరే నీ సావు నువ్వు వదిలేరు. అప్పుడు ఇంతైనా అయింది, దానికి ఏం అవ్వలేదు అసలు. అవును, అసలు ఇంట్లోనే ఉండలేదు అన్న. ఎందుకు నీకు అంటే నాకేంటంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పేసి డైరెక్ట్ గా, నాకు అసలు ఆ వయసులో నన్ను ఎలా ఒప్పుకున్నట్టు కూడా నాకు తెలియదు. కానీ మా మమ్మీ డాడీ, నాన్న నేను వెళ్తాను, అమ్మ నాకు చదవట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను డాన్స్ చేసుకుంటాను అంటే, సరే నీకు దాని మీద ఉందా, ఆ వయసులోనే 13 ఏజ్కే 13-14 నీకు ఉందా అని అంటే, సార్ నాకు దాని మీద ఒక మంచి మైండ్ ఉంది, నాకు చేసుకుంటాను, ఎదుగుతాను అనుకుంటానమ్మా అని చెప్తే ఆ టైంలో పంపించేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేము అమ్మ నాన్న. ఏం చేస్తారు? ఏం లేదు, మా మమ్మీ డాడీకి అసలు సేమ్. మమ్మీ డాడీ ఫస్ట్ క్లాస్ చదివింది అనుకుంటా, పెడగలే ఊర్లో ఏం లేదు, ఊర్లో ఎంతే. ఇక మా తాత తీసుకెళ్ళాడు మా అమ్మని, 1వ తరగతి చదివానరా అంటది. ఇప్పుడు మా అమ్మ కొత్తగా సరే చెప్తున్న తర్వాత అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవ్వగానే అన్నయ్య, దాని తర్వాత నేను వచ్చిన 2 monthsకి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఊర్లో పల్లెటూరులో ఉండకూడదు, ఏదో బయటకు వచ్చి బతకాలి, ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాగానే చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ పరిచయాలు, ఇక్కడ జర్నీ చేయడాలు, ఇక్కడ అసలు తెలియడాలు, డాన్స్ క్లాస్ అంటే ఇది అని చెప్పేసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా, వాళ్ళు పడ్డ కష్టం వేరే లేదన్నా. హైదరాబాద్ అంటే వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. వాళ్ళిద్దరూ నెలకి 1600 జీతం, ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట. ఎలా ఉండేది తెలుసు అన్న, చూడండి ఇంత ఉండేదిలే. దాని తర్వాత ఇగో ఇంత బాక్స్ ఉండేది. మా సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం, బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకునేట్లు. సామాన్ల కోసమే రూమ్. నేను మా అన్నయ్య నేను ఇంత ఉంటాను, మా అన్నయ్య ఎంత ఉంటాడు. నేనేంటంటే మొత్తం సామాన్లు పెట్టేసి స్నానం చేయాలన్నా పక్క వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి ఇవన్నీ తీసి బట్టలు వేసుకొని మళ్ళీ లాక్ వేసుకుని మా అమ్మ వెళ్ళిపోతాం. మా అమ్మ పైన నైట్ వస్తే మళ్ళీ పైన పరుచుకొని పడుకునేటోళ్ళం.
అలా ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నాం అనమాట. అంత నరకయాతన చూసాం అక్కడి నుంచి ఇక్కడ దాకా. మీ జర్నీ మీరు మీ ఫ్యామిలీ? మాది అమ్మాయేమో టిఫిన్ షాపు, అది చేసుకుని 3 పిల్లల్ని పెంచింది. అలాగే రామారావు గారు సార్ వేరే డ్యూటీ ఏది చేస్తారు, ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు నార్మల్ స్టీల్ ఉంటది కదా, నాన్నగారి పేరు రామారావు అంటే ఆయన నాన్న పేరు రామారావు. ఆయన రామారావు గారిని పిలుస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్ అంటే, నాకు ఒక క్వార్టర్ కావాలి, తెస్తావా, 2 దవడలు పేలగొట్టాలి అంటాడు. డాడీ తెస్తాను, నాకు డాడీ అని అంటాను. అలా ఉంటుంది బాబాయ్తో. సో అలాగా డాడీ అలా చేస్తారు. మమ్మీ ఏమో టిఫిన్ షాపు ఇప్పటికీ ఉంది. ఆ టిఫిన్ షాప్ ఆల్రెడీ మానిపించా, కానీ రీసెంట్ గా ఇంట్లో ఉండలేరు, అలాగా ఇంట్లో అలా ఉండలేరు. కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు మా అన్నదమ్ములు 3 మా బట్టలు ఉతకాలి, వాళ్ళు మా నాన్నదే మా అమ్మ ఆవిడ బట్టలు, వాళ్ళిద్దరు బట్టలు ఉతుక్కోవాలి, మాకు ఫుడ్ వండాలి, టిఫిన్ షాప్ చూసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ అప్పుడు లేవు కదా, అప్పుడు లేవు కదా. ఇవన్నీ చేయాలంటే ఆవిడకి అయిపోతారు అక్కడే. ఈ నొప్పులు అంటది, అప్పుడప్పుడు ఇవ్వంటది అవ్వంటది. సరే అని చెప్పి నేను ఒక మంచి కొంచెం ఓకే బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపిస్తాను, డాడీని కూడా మానిపిస్తాను. ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్ గా చనిపోయారు అనమాట. మా వదిన చనిపోయింది. తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను, డబ్బులు కట్టాలి. ఇటువైపు ఏమో వదినకి హాస్పిటల్లో ఉంది. ఫ్యామిలీ మొత్తం అంటే నేను వచ్చానంటే ఆవిడ వచ్చాడు కదా అన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. సో ఆ ధైర్యంతో నా మీద వదిలేశారు మొత్తం అందరూ. ఇప్పుడు నేను కార్డుకి డబ్బులు సెట్ చేసుకోవాలి. ఇక్కడ వదినకి ఎలా లేదని ఒక 6 lakhs అంత అయింది, కార్డుకి వేరే అమౌంట్ ఇంత అయింది. ఆ టైంలో నాకు ఇంకెవరు వెనకాల నేను చెయ్యొద్దు ఇచ్చేటోళ్ళు కానీ ఇంకెవరు లేరు. నేను ఒక్కడనే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏం లేదు. అప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే లవ్వే, తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు లవ్ అసలు వద్దని చెప్తాను. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా ఉంటే కెరీర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. అది నేను చాలా లేట్గా సో లవ్ జోలికి వెళ్ళొద్దు, మంచిగా లైఫ్ కెరీర్ అది సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. ఓకే, టాపిక్ కట్ అయితే. తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే బ్రో నేను చెప్తున్నాను, ఆ టైంలో తను కానీ లేకపోతే నాకు కార్డ్ అయితే 100కి 99% వచ్చేదే కాదు. అలాగే మా వదిన కూడా హెల్ప్ అయ్యేది కాదు. తను ఒక్కరిదే కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నవీన్ అని చెప్పేసి, జగదీష్ అని చెప్పేసి, వైజాగ్లో డాన్సర్ అబ్బాయి జగదీష్ అని చెప్పేసి, అది రోబోటిక్స్ టైంలో చేసేటాడు జగదీష్ కానీ. తర్వాత ఇంకా నా డాన్స్ క్లాస్, వైజాగ్లో డాన్స్ క్లాస్ ఒకటి ఉండేది అనమాట. అందులో ఒక స్టూడెంట్ జాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ, అలాగే సంధ్య మేడం అని చెప్పేసి చాలా మంది కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. టక నేను ఇంకా డౌన్ అయిపోయాను, నా దగ్గర లేవు, ఎక్కడి నుంచి తేవాలి, అదొక కారు అదొక 4 మొత్తం 12 కావాలి నాకు అప్పటికప్పుడు. ఎక్కడి నుంచి తేవాలి, నేనే సేవ్ చేసుకుని మహా అయితే ఒకటే అంత ఉంటది అంతే. దాంతో ఏదో మొత్తం ఆడేద్దాం ఆట అనుకున్నాను. ఖర్చు అయితే ఇది సడన్ గా అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడి నుంచి ఫోను, బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయ్యో డబ్బులు రెడీ చేసుకున్నారు అక్కడి నుంచి. నాకేం అర్థం కావట్లేదు. ఇటువైపు ఏమో లైఫ్, ఇటువైపు ఏమో వదిన. ఏం చేయాలో నాకు తెలియని సిచ్యువేషన్లో చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆ టైం కరే ఇగో మా స్కూల్ ఫ్రెండ్స్ అరిగో అలాగే ఈడొక అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చాడు. అంటే ఆ టైంలో నాకు అవ్వలేదు. అప్పుడు మళ్ళీ నేను దీపాన్ని మొత్తం అప్పటిదాకా ఇలా ఉన్నాడు, ఒకసారి అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ చూసుకుని ఇప్పుడు వాళ్ళకి అసలు నేను వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నేనే మొత్తం అన్ని చూసుకుంటాను, ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. మళ్ళీ కష్టపడుతున్నాను, నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నాను. ఇంకా ముందు అంటే ఏదైనా ఇప్పుడు సడన్ మనం ఇలా లెగిస్తాం అబ్బా, మళ్ళీ ఇలా పడితేనే మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తాం. అవును అది నిజమే. పడతాం లేస్తాం ఖచ్చితంగా నించుంటాం. కానీ కొంచెం టైం పడుతుంది, దేనికైనా కొంచెం టైం. ఇంకా మీకు ఏజ్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. ఎంత అంటారు మా వాడికి ఏజ్? నేను చెప్పలే 28 అంతే, పర్ఫెక్ట్ 28. అదే ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కరెక్టే మావా, నిజంగా అంతే. ఇంకోటి అదే టైంలో నాకు కార్డు విషయంలోనే జిత్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు. అలాగే గౌసన్న అని చెప్పేసి ఉంటారు అనమాట, జిత్ అన్న మెయిన్ అసిస్టెంట్. ఆయన కూడా కానీ తిరిగాడు.
ఇంటి పత్రాలు పట్టుకొని వదిన 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 ఏమైనా పెట్టి ఇద్దామని చెప్పాను తిరిగారు, కానీ ఎక్కడ అయితే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా చాలా ఎక్కువ పేలిపోయి ఇంట్రెస్ట్ విని ఫస్ట్ వద్దులా నేను ఏదో చేసుకుంటాను వదిలేండి అన్న అని చెప్పేసి వద్దులే అన్న అని చెప్పేసి అలా జిత్తాను కూడా హెల్ప్ చేశారు ఆ కార్డు విషయంలో. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ నెలకు ఎవరిని నేను ఇంట్రెస్ట్ చేస్తున్నా రీసెంట్ టైమ్స్లో నేను అడుగుతున్నాను ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అని అడుగుతుంటే ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ఢీ షోకి వెళ్ళారు, మీరు ఇంత ఈ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? బ్రో నేనైతే నెలకి ఇంత అని ఏం కాదు, కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ నేను ఈవెంట్లు కూడా ఆపేసా. ఈవెంట్లకు కానీ వెళ్తే మాత్రం నెలకి మీరు అన్నట్టు వాళ్ళు చెప్పిన అమౌంట్ అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 1 ఒక 2 3 అక్కడ వరకు వెళ్తుంది ఈవెంట్స్ కానీ చేస్తే, కంటిన్యూస్గా ఈవెంట్స్ కానీ చేస్తే. ఇప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల మెయిన్ నేను ఏదైతే కొట్టాలనుకున్నానో అది పోతుంది, అది అవ్వదు ఇంకా. అది ఎందుకంటే అంతే, నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో బ్రో డాన్స్ పోతుంది, తర్వాత దూకాలి, ఏది డబ్బుల గురించి కష్టపడతాం. కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చింది సినిమాకి వచ్చిన తర్వాత ఏంటంటే పర్ఫెక్షన్ ఉండాలి, ఒక మూమెంట్ ఫినిషింగ్ ఉండాలి, కంపోజింగ్ చేసే మైండ్ ఉండాలి, కెమెరా టేకింగ్ ఏంటి అదంతా ఉండాలి. నువ్వు అటు వెళ్ళేవానికి ఇటు రావడం కాదు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? వైజాగ్లో ఉంది. ఎలాగవుతుంది? రెండింటికి నాన్ సింగ్. సో నేను ఇంకా దాన్ని వదిలేసా. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అసిస్టెంట్కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. ఒక 3 రోజులు 4 రోజులు ఇలా చేసాం అనుకోండి, ఒక 25,000 30,000 అలా వస్తుంది అనమాట. అలాగా నేను కంటిన్యూ అలా చేసుకునేసరికి అలా అలా వెళ్ళలేదు వస్తుంది ఒక అంత అక్కడ దాకా. అంతే. సంపాదించాలంటే ఇప్పుడు మేము డబ్బులు పడాలంటే డబ్బులు పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఎలా చేయలేటనా అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో మేము ఒక ప్రమోషన్ చేసాం, ఈవెంట్స్ చేసాం, లేకపోతే సంథింగ్ ఏదైనా షో చేసాం, వస్తుంది. కానీ మనకి ఏంటంటే హై గోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మేము డబ్బుల కోసం వెనకబడి ఉంటే అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఒక గోల్, ఒక డి మాస్టర్, దాని తర్వాత లేదంటే ఇది టైటిల్ కొట్టాలి, దాని తర్వాత బయటికి రావాలి ఒక మూవీ, అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇప్పుడు నేను నాకు ఈ మంత్ మీరు అడిగినట్టే నాకు ఈ మంత్లో ఒక ఇన్ని ప్రమోషన్స్ వచ్చాయి, నాకు ఇది వచ్చింది, నెక్స్ట్ మంత్ ఆ ప్రమోషన్స్ ఉండకపోవచ్చు. అంటే మన ఆర్టిస్టులదే ఇదే ప్రాబ్లం. అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే ఒక సెటిల్డ్ అనేది మనం ఆ గోల్ ఏదో ఉందో ఆ గోల్ కి సెటిల్ అయ్యాం అనుకోండి, ఆటోమేటిక్ మనం ప్రతిరోజు వస్తుంది. Don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.